హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు మై బ్లాగ్స్. నేనైతే వీడియో పెట్టి చాలా రోజులైంది. ఈరోజు మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. నేనైతే కాలువ చేపలు మామిడికాయ వేసి వండాను. ఎలా వండానో మీరు కూడా చూసేయండి. ఫస్ట్ అయితే ఒక దాకలో ఒక ఉల్లిపాయ, అలాగే ఒక 6 నుంచి 7 పచ్చిమిరపకాయలు కట్ చేసి అందులో వేసుకున్నాను. అందులోనే ఆయిల్ కూడా వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని అవి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి ఫ్రై ఉన్నాయి కలుపుకున్నాను. ఇలా నేను ముందుగానే కాలువ చేపల్ని బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇందులో జల్లలు, అలాగే కట్టుపరుగులు, ఒక వాలుగు చేప ముక్కలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇలా క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇలా ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఆ చేపల్ని ఇందులో వేసేసుకున్నాను. ఇవన్నీ కూడా ఇందులో వేసుకున్న తర్వాత మనం గట్టి పెట్టి తిప్పకూడదు, దీన్ని కుదుపుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపించినట్టు ఇలా కొంచెం కుదిరిన తర్వాత 1 నిమిషం పాటు దాన్ని అలా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులోనే నేను కారం, పసుపు, ఉప్పు కూడా వేసేసుకున్నాను. చేపల కూర కాబట్టి కారం ఎక్కువే పడుతుంది. ఇదే పసుపు, ఉప్పు వేసేసిన తర్వాత దీన్ని మళ్ళీ కుదుపుకోవాలి. గట్టి పెట్టి అయితే మాత్రం అసలు తిప్పకూడదు, ఎందుకంటే చేపలు ముక్కలుగా అయిపోతాయి. ఇలా కుదిపిన తర్వాత ఇందులో చేపలు మునిగేంత వరకు కూడా వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకుంది దాంతో కూడా బాగా సర్దుకుంటారు. అంటే చేపల మీద చేప ఉంటుంది కాబట్టి గట్టిగా జస్ట్ అలా అలా కలుపుకున్న తర్వాత దీన్ని నేనైతే మూత పెట్టేసుకున్నాను. ఇలా మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. అప్పుడు ఇది ఇలాగా ఆవిరి కింద అదే మరుగుతుంది కదా వాటర్ అంతా. ఇందులో నేను కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసేసుకున్నాను. మామిడికాయని తురుముకుని కూడా వేసుకోవచ్చు, లేదంటే ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇలా మామిడికాయ ముక్కలన్నీ వేసేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకుని వీడియోలో చూపించినట్టు కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టేసి మామిడికాయ కూడా ఉడికేదాకా ఆ వాటర్ కూడా కొంచెం దగ్గర పడుతుంది. ఇలా వాటర్ పులుసు దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, అంతే. మామిడికాయ చిన్న చేపల కర్రీ రెడీ అయిపోయింది. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.